నెల్లూరు టౌన్ పెద్ద బజార్లోని ప్రధాన చేపల మార్కెట్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో అక్కడ వ్యాపారం చేసుకునే చిన్న తరహా మహిళా వ్యాపారులు నరకయాతన అనుభవిస్తున్నారు. చేపల వ్యర్థాలు అక్కడికక్కడే పేరుకుపోతున్నా వ్యాపారాలు ముగిసిన తర్వాత ఎలాంటి బ్లీచింగ్ పౌడర్లు చల్లడం గాని, శుభ్రం చేయడం గాని వంటి కనీస శానిటేషన్ చర్యలు సంబంధిత అధికారులు చేపట్టడం లేదని వారు ఆదివారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్లు క్రమం తప్పకుండా రోజువారీ డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కనీసం కడగడానికి సరిపడా నీటి సదుపాయాన్ని కూడా కల్పించడం లేదని, దీనివల్ల నిరంతరం మురికి నిలిచిపోయి తీవ్రమైన దుర్వాసనతో తాము అనారోగ్యాల బారిన పడుతున్నామని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఈ చేపల మార్కెట్ దుస్థితిపై తక్షణమే స్పందించి శాశ్వత పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు తమలాంటి జీవనోపాధి చిన్న వ్యాపారులకు రక్షణగా మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. నీళ్ళు ఎందుకని రావట్లేదమ్మా? ఇక్కడ ఎవరు మెయింటైన్ చేసే వాళ్ళని అడిగారు? ఇక్కడ నీట్గా క్లీన్ చేస్తున్నారా? మీరు వీళ్ళకి అమౌంట్ కడతారు కదా? సరిగా అయితే పని చేయట్లేదు ఇక్కడ. వచ్చిన కష్టవాళ్ళు ముందు మాకు కష్టవాళ్ళు ఆడుతున్నారు. మీరు ఎంత కడుతున్నారు ఇక్కడ? ఇక్కడ డబ్బులు ఏమైనా కట్టించుకుంటారు కదా, అయినా కానీ ఇక్కడ నీళ్లు ఇక్కడ క్లీనింగ్ అని ఏమైనా చేస్తున్నారా? అది కాదమ్మా, ఇక్కడ శానిటేషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైనా బ్లీచింగ్ కొట్టడం అలాంటి కార్యక్రమాలు మాట్లాడండి. వస్తాయి ఇప్పుడు 3 వారాల నుంచి రావట్లేదు. చేయగలుగుతామా? మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఆదివారమే ఆపేస్తాం. మీ ఇక్కడ వాటర్ రావలేదని సమస్యలు ఉన్నాయి. నీళ్ళు ఆదివారం అయితే నీళ్ళు ఆదివారం అయితే నీళ్ళు ఆగిపోతుంది. ఈ టైం ఆగిపోతే పేరెంట్ చేసుకోవాలా? వచ్చిన కష్టపడి గడ్డగడికి నీట్గా ఇస్తారు మాకు జాబ్లో. రోడ్డు మీద పరిస్థితి అయిపోయింది మాది కూడా. రోడ్డు మీద చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. డబ్బులు కడతా కూడా మేము రోడ్డు మీద చేసినట్టే ఉంది కానీ మార్కెట్లో చేసినట్టే ఏం చెప్పాలి సార్ మేము? No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows.